హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం టీజీ ఏప్సెట్ తెలంగాణ ఏప్సెట్ ఎగ్జామినేషన్ అయిపోయింది అండ్ దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా మనకి ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. సో ఈ కౌన్సిలింగ్ గురించి అప్డేట్స్ ఇక్కడ మీకు ఇవ్వడానికి ఉన్నాను. సో చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంది. సో ఏంటంటే వెబ్ ఆప్షన్స్ 15th వరకేగా సార్ అని. కాదు, వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఎక్స్టెండ్ అయింది 17th వరకు, అంటే ఈ రోజే వెబ్ ఆప్షన్స్ లాస్ట్. అండ్ దీంట్లో కొన్ని కొత్త కోర్సెస్ని అండ్ న్యూ సీట్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. ఓకేనా? సో అండ్ మీకు ఇంకా ఏదైతే డౌట్స్ ఉన్నాయో, ఇప్పుడు 19వ తారీఖు మనకి 19th రోజు సీట్స్ అలాట్మెంట్ అవుతుందేమో. అఫీషియల్గా అయితే 19th అవ్వాలి, బట్ వెబ్ ఆప్షన్స్ ఈ రోజు వరకు అయ్యాయి కాబట్టి సో మేబీ 19th రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ 19th వస్తే 11 or 11:30 వరకు మనకు మార్నింగ్ తెలిసిపోతుంది. ఓకేనా? సో 19th రోజు సీట్ అలాట్ అయిన తర్వాత సో మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి, ఫీ అమౌంట్ ఎంత పే చేయాలి, పార్షియల్గా పే చేస్తే సరిపోతుందా, ఫుల్ ఫీ అమౌంట్ పే చేయాలా? ఓకేనా? సో ఇవి చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్. ఓకేనా? సో వాటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మీకైతే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం సో ద లాస్ట్ డేట్ ఫర్, ఇక్కడ స్క్రోలింగ్ వస్తుంది చూడండి. సో ద లాస్ట్ డేట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆప్షన్స్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 17th July. సో ఈ రోజు వరకు ఎక్స్టెండ్ అయింది. అండ్ మీకు ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ చూస్తే సో ద అటెన్షన్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆన్ న్యూ బ్రాంచెస్. సో కొన్ని కాలేజెస్లో సో మీకు న్యూ బ్రాంచెస్ అన్నవి యాడ్ చేశారు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మళ్ళీ ఒక్కసారి వీటిని చూసుకోండి. సో సివిఆర్హెచ్లో సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఈవీఎల్ అండ్ ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫస్ట్ లేదు, ఇప్పుడు ఉంది, మళ్ళీ యాడ్ అయింది. సో వెబ్ ఆప్షన్స్లో ప్రాపర్గా సో ఇచ్చుకోండి. అండ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ అండ్ టీకేఆర్ కాలేజ్లో సో సిఎస్ఎం అండ్ అగైన్ టీకేఆర్ కాలేజ్లో సిఎస్డి. సో ఇవన్నవి సో మనకి ద ఫాలోయింగ్ బ్రాంచెస్ ఆర్ మేడ్ అవైలబుల్ ఇన్ ద ఫాలోయింగ్ కాలేజెస్. సో ఇవి ఇప్పుడు మీకు అవైలబుల్ ఉన్నాయి వెబ్ ఆప్షన్స్లో. కాబట్టి ఇంకా ఎవరైనా సో వీటిలో పెడదామనుకొని, అంటే ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేద్దామనుకొని ఫస్ట్ కనిపించక చేయని వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఇవి మీకు విజిబుల్ ఉంటాయి వెబ్ ఆప్షన్స్లో. సో అక్కడ మీకు వైట్ కలర్ బాక్స్ వస్తుంది. ఓకేనా? సో ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేయకపోతే ఈరోజు ఈవినింగ్ 6 వరకు కంప్లీట్ చేసేసేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ వన్ పాయింట్. సో అండ్ ఇంకా మేజర్గా ఉన్న డౌట్ ఏంటంటే సో చాలామంది స్టూడెంట్స్కి సో ఇప్పుడు మనకి జస్ట్ మినిట్. సో ఇప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అంతా మేము ఆల్రెడీ కంప్లీట్ చేసాం సార్. సో లెట్స్ ఏ 19th రోజు మీకు సీట్ అలాట్ అయింది. సో 19th July అనుకుందాం, మనకు అఫీషియల్గా ఉన్న డేట్ అయితే అదే ప్రజెంట్. సో లెట్స్ ఏ 19th రోజే మనకు సీట్ అలాట్మెంట్ అయింది అనుకోండి. సో ఆ రోజు మనం ఎంత ఫీ పే చేయాలి ఫీకి సంబంధించి. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే జీరో ఫీజులో ఉన్నారో, జీరో ఫీ అమౌంట్, అండ్ కొంతమంది స్టూడెంట్స్ 35,000 రీఎంబర్స్మెంట్ ఉంటారు. అవునా? సో వీళ్ళు ఎంత పే చేయాలి అండ్ టోటల్ ఫీ పే చేసేవాళ్ళు. ఓకేనా? వీళ్ళకి ఇక ఈ రీఎంబర్స్మెంట్ అండ్ జీరో ఫీ వర్తించని వాళ్ళు సో టోటల్ ఫీ పే చేసేవాళ్ళు మనం ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి ఆల్రెడీ మీకు పర్టికులర్ ఫీ అని తెలిసి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు సిబిఐటి తీసుకున్నారనుకోండి సో ఒక ఫీజు, అండ్ వాసవి తీసుకుంటే ఇంకొక ఫీజు, ఎంజీఐటి తీసుకున్నారనుకోండి 1,60,000. సో ఇలా కాలేజ్కి ఫీ అమౌంట్ అనేది వ్యారీ అవుతుంది. సో మీకు సమ్ ఎక్స్ కాలేజ్లో సీట్ అలాట్ అయినట్టు మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చింది. లెట్సే ఆ కాలేజ్ ఫీజు 1 lakh అనుకుందాం. లెట్సే ఆ కాలేజ్ ఫీజు 1 lakh అనుకోండి. ఓకేనా? సో లేదండి, సో మీరు ఒకవేళ మీరు కనుక జీరో ఫీకి ఎలిజిబుల్ అయితే సో మీరు ఇక్కడ పే చేయాల్సిన అమౌంట్ జీరోనా అంటే జీరో కాదు. సో 5K or 10K మీకు ఒక కాషన్ డిపాజిట్ అని ఉంటుంది. సో అది మీకు సీట్ ఓకే చేసే టైంలో ఇన్ఫామ్ చేస్తారు, 5,000 or 10,000. సో ద కాషన్ డిపాజిట్ ఇది కంపల్సరీ పే చేయాలి. ఓకేనా? సో ఇది ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు సీట్ అలాట్ చేయడానికైనా ఖర్చుని సో కాషన్ డిపాజిట్గా తీసుకుంటారు, తర్వాత ఇది మీకు రిఫండబుల్ ఉంటుంది. ఓకే? సో అండ్ నెక్స్ట్ 35K ఎవరైతే రియంబర్స్మెంట్ వచ్చే స్టూడెంట్స్ ఉన్నారో గవర్నమెంట్ నుంచి, సో ఇప్పుడు 1 lakh ఫీజులో మీకు 35K రియంబర్స్మెంట్ వస్తే సో ఇప్పుడు మీకు సీట్ ఓకే చేసుకోవడానికి ఎంత పే చేయాలి రిమైనింగ్ సింగిల్ పేమెంట్లో
యూ హ్యావ్ టు పే ద రిమైనింగ్ 65K, అంటే 65K ప్లస్ ఇది 35K, సో టోటల్ 1 lakh. సో అంటే మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అంటే ఫస్ట్ మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఈ 65K పే చేయాలి, ఓకేనా. సో అదే టోటల్ ఫీ పే చేసే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, సో కంపల్సరీ మీరు 1 lakh పే చేయాలి. సో ఇది ఎప్పుడు పే చేయాలి, మీరు సీట్ ఓకే చేసే టైంలోనే పే చేయాలి. సో పార్షియల్ అమౌంట్ పే చేయడానికి లేదు, ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ సో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో మీరు ఫీ పే చేసేటప్పుడు సో మీ ఓన్ అకౌంట్ నుంచి కానీ, అంటే మీకు అకౌంట్ లేకపోతే సో మీ పేరెంట్స్ కానీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఎవరున్నా కూడా, సో బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఆర్ అంకుల్ ఆంటీ ఎవరైనా మీ రిలేటివ్స్లో వాళ్ళ అకౌంట్స్ నుంచి మాత్రమే చేయండి. సో ఈ ఇంటర్నెట్ సెంటర్లో వెళ్ళి వాళ్ళ అకౌంట్ నుంచి పే చేయకండి. ఎందుకంటే సో మీకు దాంట్లో ఒకవేళ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు, సో అప్పుడు ఏమవుతుంది, ఆ అమౌంట్ అన్నది మీకు రిఫండ్ అవుతుంది. సో ఆ రిఫండ్ అయిన అమౌంట్ మీకు ఏ ప్రూఫ్ ఉండదన్నమాట. రిఫండ్ అయిన అమౌంట్కి ప్రూఫ్ అన్నది ఏముండదు. సో మీరు ఇంటర్నెట్ వాళ్ళని అడిగారనుకోండి, వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ప్రూఫ్ చూపించండి రిఫండ్ అయినట్లు అని అడుగుతారు. బట్ మీకు తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్ నుంచి ఏం ప్రూఫ్ రాదు, జస్ట్ అమౌంట్ డైరెక్ట్ రిఫండ్ అయిపోతాయి, ఓకేనా. సో మీరు అక్కడ ప్రూఫ్ చూపించలేరు, వాళ్ళేమో వాళ్ళకి వచ్చినాయి అని తెలిసినా కూడా వాళ్ళు వెనక్కి ఇవ్వరు. సో అక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ మీ ఓన్ అకౌంట్, మీ పేరెంట్స్ ఆర్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, మీకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్లో ఎవరైతే, లేదంటే మీ ఫ్రెండ్స్లో కానీ, సో కంపల్సరీ తెలిసిన అకౌంట్ నుంచే చేయండి. సో ఇది ఫీకి సంబంధించి ఎవరు ఎంత ఫీ అమౌంట్ రెడీ చేసుకోవాలి మీకు వచ్చిన కాలేజీని బట్టి. ఒకసారి కాలేజెస్ ఫీ లిస్ట్ కూడా మీకు కావాలంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఏ కాలేజ్కి ఎంత ఫీజు ఉందో కూడా మీరు ఒకసారి చూసుకోండి, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు సో టుడేస్ ఎంసెట్ అప్డేట్స్, కౌన్సిలింగ్ గురించి అప్డేట్స్. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, అది మీకు నచ్చలేదు, సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు. సెకండ్ ఫేజ్లో మీరు ఏ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి, అండ్ ఫస్ట్ ఫేజ్లో ఓకే చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్తే ఏమైనా ప్రాబ్లమా, అండ్ ఫస్ట్ ఫేజ్లో ఓకే చేసి సెకండ్ ఫేజ్లో కూడా నాకు సీట్ వస్తే సో అప్పుడు నేను కట్టిన ఫీ ఏమవుతుంది, ఇలా చాలామందికి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్నిటిని నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.